నమస్కారం. శని దోషం ప్రత్యేక చర్చకు స్వాగతం. మనలో చాలా మందికి శని గ్రహానికి సంబంధించి శని దోషానికి సంబంధించి ఎన్నో రకాల అపోహలున్నాయి. అసలు శని దోషం అంటే ఏమిటి? నిజంగానే శని దోషం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయా? మరి శని దోషం ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం. ఈ విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ఇవటూరి భవానీ శంకర్ గారు, ప్రముఖ జ్యోతిష పండితులు. నమస్కారం అండి. అలాగే అడుసుమిల్లి లీలా ప్రసాద్ గారు, ప్రముఖ జ్యోతిష పండితులు. నమస్కారం అండి. భవానీ శంకర్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఏంటి శని దోషం అంటే? శని దోషం అంటే ఒకటేమో జాతకంలో ఉంటుంది, ఇంకోటి గోచారంలో కూడా ఉంటుంది. జాతకంలో అంటే కొన్ని చోట్ల ఉంటే మంచిది. ఉదాహరణకి స్థానాలని చెప్తూ ఉంటాం. స్థానాలు చెప్తాను. అయితే లగ్నం నుంచి తృతీయంలో కానీ షష్టమంలో కానీ ఏకాదశంలో కానీ శని వాళ్ళు పుట్టినప్పుడు అంటే జన్మచక్రంలో కనుక ఉంటే అది మంచిదన్నమాట. మిగతా చోట్ల ఉంటే ఆ భావాలకి సంబంధించినటువంటి చెడు కానీ కష్టం కానీ కలిగిస్తారు. కొన్ని లగ్నాలకు మాత్రం చాలా మంచిది. తులా లగ్నానికి, లేకపోతే మకర కుంభాలకి, ధనుర్ మీనాలకి లగ్నంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారనమాట. అయితే గోచార ఫలితాలు వచ్చేసరికి పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దానికి ద్వాదశంలో శని వచ్చినప్పుడు, చంద్రుడు ఉన్న రాశిలో శని వచ్చినప్పుడు, చంద్రుడికి ద్వితీయంలో శని ఉన్నప్పుడు, అట్లాగే చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు, అట్లాగే అర్ధాష్టమ శని అంటారు. అంటే చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇవి గోచార రీత్యా అశుభ ఫలితాలు ఇస్తాడని చెప్పేసి మన శాస్త్రంలో ఉన్నదనమాట. అయితే దీని గురించి భయపడవలసిన పని లేదనమాట. ఇప్పుడు జాతక చక్రంలో శని తీసుకుంటే లగ్నంలో కనుక శని ఉంటే మనిషిని సోమరిపోతం చేస్తాడు, మనిషికి కాఠిన్యాన్ని ఇస్తాడు. తర్వాత మనిషికి వెస్ట్రన్ కల్చర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. అంతే డిలే చేసే గుణం ఉంది శని దగ్గర. అన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి సప్తమంలో శని ఉంటే పెళ్ళి లేట్ అవుతుంది. సప్తమాధిపతి శని అయ్యి సప్తమ స్థానంలో ఉంటే మంచిదే, కానీ ఆ అధిపతి కాకుండా కనుక సప్తమంలో శని ఉంటే పెళ్ళి లేట్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు పంచమ స్థానంలో కనుక శని ఉంటే సంతాన విషయంలో ఆందోళన ఉంటుంది. పిల్లలు పుడతారు కానీ వాళ్ళ వల్ల మనశ్శాంతి ఉండదన్నమాట. కానీ తృతీయ స్థానంలో షష్టమంలోను ఏకాదశంలోను కనుక శని ఉంటే చాలా మంచిది అన్నమాట. కదా, అంటే పిల్లలు పుడతారు కానీ అని, అది తల్లిదండ్రుల జాతకం ప్రకారమా పిల్లల జాతకం ప్రకారమా? అంటే ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే పంచమ స్థానంలో శని ఉంటాడో వాళ్ళకి పుట్టిన పిల్లల వల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం అనమాట. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడము, 38 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం చేయని వాళ్ళు ఉన్నారు. అట్లాగే కొంతమంది కూడా శని గ్రహ ప్రభావం. పంచమ స్థానంలో శని ఉంటే పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదు. అసలు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒకసారి పిల్లలు ఉండాలని చెప్తారు, కానీ పిల్లలు పుడతారు కానీ వాళ్ళ వల్ల మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత వేరే కులమాన్ని చేసుకుంటానంటే వీళ్ళకి మనశ్శాంతి లేదు, నరకం అనుభవించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు గోచార విషయంలోకి వస్తే ద్వాదశంలో శని అంటే శని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాటి శని. దాంట్లో కూడా మొదటి 5 సంవత్సరాలు మాత్రమే ఈ శని యొక్క బాధలు ఉంటాయన్నమాట. శాస్త్రంలో ఉంది. అంటే ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత అంటే 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత శని బాధలు తగ్గుతాయి అన్నమాట. దీనికి చాలా పరిష్కారాలు ఉన్నాయన్నమాట, అవి కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే అండి. ఇక లీలా ప్రసాద్ గారు మీరు చెప్పండి, మామూలుగా మనం ఏది మాట్లాడుకున్నా దానికి వైజ్ఞానిక పరంగా ఏమైనా అనుబంధం ఉందా దీంతో అని మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ శనిగ్రహానికి సంబంధించి శనిగ్రహ దోషానికి సంబంధించి కూడా ఏమైనా ఉంది అంటారా శాస్త్రీయ పరంగా చూస్తే? శాస్త్రీయ పరంగా దీనికి చాలా ఉంది. మనం ది గ్రేట్ సీర్స్ అని చెప్తూ ఉంటాం. మహర్షులు దివ్యజ్ఞానంతో మనకి చక్కటి ఈ శాస్త్రాన్ని అందించారు. దీంట్లో మొట్టమొదట వైజ్ఞానికంగా 2 ముక్కలు చెప్తాను, ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే ఈ నవగ్రహాల్లో శని గ్రహం మొట్టమొదట కనుక్కున్నటువంటి గ్రహం. మన పూర్వీకులు గెలీలియో వాళ్ళు వాళ్ళ టెలిస్కోప్లు అవి పెట్టుకుని 14th సెంచరీలో చక్కగా మనకి ఈ యొక్క ఈ శనిగ్రహాన్ని కనుక్కున్నారు. ఇది అన్ని గ్రహాల్లోనూ చాలా పెద్ద గ్రహంగా చెప్తూ ఉంటారు. ఇది 6వ గ్రహం అని చెప్తూ ఉంటాం మనం నవగ్రహాల్లో. పోతే ఇది ఎంత దూరం ఉందంటే సుమారు 888 మిలియన్ మైల్స్ దూరంలో ఉంది భూమికి. ఇది చాలా గొప్ప విశేషం. అందువల్ల శని చాలా లార్జెస్ట్ పాయింట్లో ఉంటాడు అనమాట భూమికి.
అందువలన కంటికి కనపడదు శనిగ్రహం. అంటే మీరు ఇదంతా సైన్స్ మొత్తం చెప్పేస్తున్నారు, మనకు దాంతో సంబంధం లేదనుకోండి. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే దోషానికి సంబంధించి కూడా ఏమైనా మనకు సైంటిఫిక్ గా చెప్తాను, ఉందా? అది కూడా చెప్తాను. వీలైనంత క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా చెప్తాను. ఈ శని యొక్క ప్రభావం మన ఉమామేశ్వర చెప్పారు, మళ్ళీ నేను కూడా అదే రిపీట్ చేస్తాను. శని యొక్క ప్రభావం, శని జడత్వానికి ప్రతీక. జడత్వం, లేజీ, తర్వాత డిలే, తర్వాత ఇంకా చెప్పాలంటే డినయల్, తర్వాత విద్య, అవిద్య. అవిద్య శని కనుక సరైన స్థానంలో లేకపోతే విద్య సరిగా రాదు, వేదం కూడా సరిగా చెప్పుకోలేరు. తర్వాత ఈ శని యొక్క ప్రభావం మన బ్రదర్ చెప్పారు, ఆ 3, 6, 11 స్థానంలో ఉంటే చక్కగా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉచ్చస్థితి అంటే శని భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఉచ్చస్థితి అంటాం. మన కంటికి కనబడుతుంది. తులలో కనుక శని వస్తే మనం వీ కెన్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ, చక్కగా కంటికి కనబడుతుంది శనిగ్రహం. అందువలన ఈ యొక్క శని యొక్క ప్రభావం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు వీటిని క్యాడెంట్ హౌసెస్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఇవి చాలా మంచిది. 3, 6, 11 3లో ఉంటే బ్రదర్స్ వల్ల అంటే తమ్ముళ్ళ వల్ల భాతృస్థానం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ మంచిది. అలాగే 6 ఇంట ఉంటే చాలా మంచిది. 11 స్థానంలో ఉంటే ఏకాదశ స్థానం అంటాం, ఇంకా విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది శని వల్ల. అయితే కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. హలో, నమస్కారం అండి. కొంచెం స్పష్టంగా పెద్దగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు సుధా అండి. సుధా గారు, శని దోషానికి సంబంధించి మీకున్న సందేహం ఏంటో అడగండి అమ్మా. మా పాపకి సింహ లగ్నం అండి. సింహ లగ్నమా? సింహ లగ్నం. లగ్నంలో గురువు ఉన్నాడు, 6వ స్థానంలో శని ఉన్నాడు. పాపది ధనిష్ఠా నక్షత్రం అండి. మ్యారేజ్ లేట్ అవుతుంది. అంటే చదువు, జాబు అన్ని జాబ్ చేస్తున్నారు యుఎస్ లో. మ్యారేజ్ చూస్తున్నాము, లేట్ అవుతుంది. అందుకని సప్తమ స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే లేట్ అవుతుంది అంటున్నారు. దాని గురించి వివరణ అడుగుదామని గురువు గురించి. సరే అండి, వినండి, భవానీ శంకర్ గారు చెప్తారు. మీ అమ్మాయికి సింహ లగ్నం, లగ్నంలో గురుడు ఉన్నాడు అన్నారు కదా, అది చాలా మంచిదన్నమాట. దానివల్ల ఏంటంటే మంచి భర్త వస్తాడని అర్థము. ఇప్పుడు మకర రాశి అన్నారు, మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని చాలా బలంగా ఉంది. అయితే దశ అంతర్దశలు మనకు తెలియవు, కానీ అక్టోబర్ 12 నుంచి మీ అమ్మాయికి అంటే మకర రాశి వాళ్ళకి గురుబలం వస్తుంది. 2018 అక్టోబర్ నుంచి 19 అక్టోబర్ వరకు గురుడు చాలా అనుకూలంగా ఉంటాడు. అయితే ఈ సంవత్సరంలో అంటే అక్టోబర్ నుంచి ఒక 1 year లోపల మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అది కనుక తప్పితే 2022లో తప్పకుండా అవుతుంది. అయితే దశాంతర్దశలు చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు గురుబలం అయితే ఈ అక్టోబర్ నుంచి వస్తుందండి, గురుబలం వచ్చాక పెళ్ళవుతుంది. మరో కాల్ ఉన్నారండి, చూద్దాం. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. బాబు పేరు పూర్ణిందండి. ఓకే, నక్షత్రం తెలుసా అండి? కన్యారాశి, హస్త నక్షత్రం అండి. ఓకే, శని దోషానికి సంబంధించి మీకున్న సందేహం ఏంటో అడగండి. ఇప్పుడు బాబుది అర్ధాష్టమ శని నడుస్తుంది అంటున్నారు, అది ఏం చేయాలా అని బాబు. ఓకే, లీలా ప్రసాద్ గారు మీరు చెప్పండి. బాబుకి కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం ఇంకా 1 సంవత్సరం పాటు అర్ధాష్టమ శని ఉంటుంది. అర్ధ అష్టమం అంటే 4వ ఇంట శని అన్నమాట. అందువల్ల అన్ని వ్యవహారాలు కూడా కొద్దిగా లేట్ అవ్వటం, కొంచెం అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి పరిహారం ఏమిటంటే ఈశ్వర ప్రార్థన, ఓం నమః శివాయ చేసుకుంటూ ఉండాలి. శనికి జపం చేయించి 19,000 నువ్వులు దానం ఇస్తే కొంచెం పరిహారం అవుతుంది. తర్వాత వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత ఈ శని యొక్క ప్రభావం తగ్గిపోయి అన్ని పనులు కూడా అనుకూలంగా అవుతాయి. భవానీ శంకర్ గారు మీరు చెప్పండి. ఈ శని దోషం అనేది ప్రతి ఒక్కరి జాతకంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు ఏలినాటి శని అంటే ప్రతి మనిషికి కూడా అంటే మనిషి 70 ఏళ్ళు జీవించాడు అంటే వాడికి 2-3 సార్లు వస్తుంది ఏలినాటి శని. అట్లాగే అష్టమ శని కూడా 2-3 సార్లు వస్తుంది అనమాట. అయితే దాన్ని చూసి మనం భయపడక్కర్లేదు. అయితే జాతకం బలంగా ఉండి దశలు కనుక బాగుంటే ఈ గోచార ఏలినాటి శని, అష్టమ శని వీటి వల్ల అంత బాధలు ఉండవు అనమాట. అంటే జాతకం బలంగా ఉండాలి, మంచి దశలు ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఏలినాటి శని ఫుల్ బలంగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినారు. అంటే మంచి కూడా జరుగుతూ ఉంటుంది ఏలినాటి శనిలో, అంత భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు ఏలినాటి శని ఉండగానే ముఖ్యమంత్రి అయ్యారనమాట. అయితే ఇప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు అయితే మొదటి 5 ఏళ్ళు శని బాధలు ఉంటాయి. దీంట్లో కూడా ఈ 5 ఏళ్లలో కూడా మధ్యలో 2 సార్లు గురుబలం వస్తుంది. ఆ గురుబలం వచ్చినప్పుడు శని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని ఉంది.
అష్టమ శని ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు అష్టమ శని ఉంది. అయితే 2020 జనవరి దాకా వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని బలంగా ఉంది. కానీ దీంట్లో ఏమవుతుందో చూడండి, ఈ 2018 అక్టోబర్ నుంచి 1 ఇయర్ గురుబలం వస్తుంది. అంటే గురుబలం వచ్చినప్పుడు శని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది, అంత భయపడాల్సిన పని లేదనమాట. కానీ వీళ్ళు ఏంటంటే హనుమాన్ చాలీసా చదవడము, ఈ శనివారం నాడు అంటే నెలకు ఒక్కసారైనా శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయాలి, లేకపోతే హనుమాన్ చాలీసా చదవాలన్నమాట. అష్టమశని ఉన్నా కూడా గురుబలం వల్ల ఈ అష్టమశని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అట్లాగే ఏలినాటి శని కూడా అంతే, మధ్యలో గురుబలం వస్తుంటుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఉన్నారు, మకర రాశి వాళ్ళకి పోయిన అక్టోబర్ నుంచి అంటే 2017 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ దాకా శని ఎఫెక్ట్ ఫుల్ ఉంది. అయితే ఈ అక్టోబర్ 12 నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం వస్తుంది. ఈ 18 అక్టోబర్ నుంచి 19 నవంబర్ దాకా గురుడు ఏకాదశంలో ఉంటాడనమాట. కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్ చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ ఏలినాటి శని అష్టమ శని వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదండి. శని దోషం ఉంది అని ఎవరైనా మీకు చెప్పిన వాళ్ళు జ్యోతిష పండితులకు చెప్పి కనుక ఉంటే వీలైనంత వరకు వాటిని స్తోత్రపఠనం చేసే ప్రయత్నం చేయండి. కాలర్ ఉన్నారని మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రభావతి అండి. మా బాబుది వృషభ రాశి మిథున లగ్నం అండి. ఇప్పుడే నడుస్తుంది, వినండి చెప్తారు గురించి అడుగుదామని. అష్టమ శనిలో వివాహం. ఓకే, లీలా ప్రసాద్ గారు. ఈ వృషభ రాశి వారికి అష్టమ శని ఉంది. వివాహం గురించి అడిగారు మీరు. వివాహానికి ఇప్పుడు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమంలో గురువు ఉన్నాడు, అందువల్ల గురుబలం బాగా ఉంది. తర్వాత ఈ యొక్క వృషభ రాశికి మటుకు గురుబలం సామాన్యంగా ఉంది. వీళ్ళకి దసరా పండుగ అంటే అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 లోపల విశేషమైన గురుబలం ఉంటుంది. సప్తమ స్థానంలో గురువు ఉంటాడు, అప్పుడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. దక్షిణ దిక్కు నుంచి కానీ ఉత్తర దిక్కు నుంచి కానీ సంబంధం వస్తుంది. ఇందాక మీరు శని దోషము శని త్రయోదశి ఉంది అని చెప్పారు కదండి. సో ఏ రాశుల వారు ఏ నక్షత్రాల వాళ్ళు శని త్రయోదశి ఉంది కాబట్టి ఈ హనుమంతుడి గుడికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారు. అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి నక్షత్రము, తర్వాత మృగశిర 1, 2 పాదాలు, ఇవి వృషభ రాశిలోకి వస్తాయి. వీళ్ళు తప్పకుండా గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయడం అలాంటివి చేయాలి. ఇంకా ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకేమో ద్వితీయంలో శని ఉన్నాడు. వృశ్చికం అంటే విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ, తర్వాత ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. అంటే ఈ వృశ్చికము, ధనుస్సు, మకరం ఈ 3 రాశుల వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే గుడికి వెళ్ళి తప్పకుండా తైలాభిషేకం చేయడం మంచిది. అది వీలు కాని వాళ్ళు ఏంటంటే ఇంట్లో హనుమాన్ చాలీసా తప్పకుండా చదవాలి. ఇంకా స్తోమత ఉన్న వాళ్ళు ఏంటంటే శనికి జపం చేయించాలి, 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, లేకపోతే నల్ల వస్త్రాలు దానం ఇవ్వాలి, లేకపోతే ఎనుము దానం ఇవ్వాలి, లేకపోతే మన శాస్త్రంలో గేదె అన్నారు, నల్ల ఆవు అన్నారు, అవన్నీ శనికి ప్రీతికరము. అవి ఇచ్చినప్పుడు వీళ్ళకి కష్టాలు తగ్గుతాయి అన్నమాట. కలియుగంలో దానం శ్రేష్టం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడతాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. శని దోషానికి సంబంధించి మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. అవును మేడం, మా పేరు మీద ఉందని చెప్పారు పంతులు గారు. మీ నక్షత్రం ఏంటి చెప్పండి. తెలియదు మేడం నక్షత్రం. రాశి చెప్పండి. కుంభరాశి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి గోచార శని, గురుడు, రాహువు అందరూ అనుకూలంగా ఉన్నారు. అయితే 2020 జనవరి వరకు గోచార శని చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే 2018, 19 ఆర్థికంగా బాగుంటుంది. కానీ మీ బంధువులు ఎవరికైనా అనారోగ్యం చేయొచ్చు. మీరు కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ధనలాభము, ఆస్తి రావడము, మనోవాంఛ ఫలసిద్ధి ఉంటాయి. లీలా ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు అన్నారంటే శని దోషం వల్ల అన్ని ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి, దానివల్ల అంటే మామూలుగానే శని దోషం ఉన్న వాళ్ళకి శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటారు కదా. మరి ఇది అది రెండు కలవడం వల్ల వీళ్ళు ఇంకా ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారంట? ఇబ్బందులు అంటే ఒక్కొక్కరికి శని కనుక దుస్థానంలో ఉంటే, దుస్థానం అంటే 2, 4, 7,
8, 12, 1 ఇవన్నీ కూడా శనికి దుస్థానాలు. 1ని మించి 1కి ప్రాబ్లమేటిక్గా ఉంటాయన్నమాట. 2వ ఇంటి శని ఉన్నప్పుడు చదువు సరిగా రాకపోవటం, 4వ ఇంటి శని ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉండటం, అలాగే 7వ ఇంటి ఉన్నప్పుడు అన్ని పనులు ఆలస్యం అవటం, ప్రతి పని కూడా ఆలస్యం, డిలే మాస్టర్ అంటూ ఉంటాం శని. అందువల్ల ఆలస్యంగా జరుగుతుంది కానీ ఆలస్యంగా అవుతుంది. ఫైల్ సబ్మిట్ చేయమంటాం, ఇవాళ వేసేస్తాం సార్ అంటాడు మన అసిస్టెంట్, వేయడు. మర్నాడు పొద్దున మళ్ళీ ఆ సూపరింటెండెంట్ ఏమండి ఫైల్ ఇవ్వలేదండి అంటే ఇవాళ వేసేస్తాం సార్ అంటాడు. నో అని చెప్పడు, కానీ ప్రతిరోజు అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఇది శని ప్రభావం అన్నమాట. అందువలన వీటికి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది? వీటికి పరిహారాలు ఏమిటంటే ఎప్పుడు 3 శనికి. 1 ఈశ్వర ఆరాధన, ఓం నమః శివాయ శివపంచాక్షరి మంత్రం చెప్పుకోవాలి. స్నానం చేసిన తర్వాత శివుడికి దండం పెట్టుకుని ఈశ్వర ఆరాధన ఓం నమః శివాయ చెప్పుకుంటే శని యొక్క బాధ తగ్గిపోతుంది. 2వది అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచిది. 3 అయ్యప్ప దీక్ష కనుక తీసుకుంటే, అయ్యప్పని కనుక ఎక్కువగా పూజ చేసుకుంటే అయ్యప్ప భక్తులకి శని ప్రభావం ఉండదు. ఇది వరం అన్నమాట. అందువల్ల అయ్యప్ప పూజ ఎక్కువగా చేసుకుంటూ మంచిది. 3వది ఈ యొక్క హనుమంతుల వారు, ఎవరైతే హనుమంతుల భక్తులు ఉంటారో ఆ భక్తుల జోలికి శని పోడు. అందువలన హనుమంతుల వారిని ఆరాధన చేసుకోవటం, స్వామి చెప్పారు చక్కగా ఆ యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవటం, తర్వాతనేమో లింగాష్టకం చదువుకోవటం, శివుడికి సంబంధించిన విషయాలు చెప్పుకోవటం, అలాగే అయ్యప్ప ఫోటోకి దండం పెట్టుకోవటం, ఇవన్నీ కనుక చేస్తే శని యొక్క బాధ ఏ రోజుకు ఆ రోజు హోమియోపతి పిల్స్ లాగా పనిచేస్తుంది. ఇది సత్యం. ఓకే, మీరు చెప్పండి. మామూలుగా నలుపు రంగు మాత్రమే శని అన్నట్టుగా, అంటే ఇందాక మీరు చెప్పారు అయ్యప్పకి అదే దండం పెట్టుకోవాలి అని చెప్పేసి, నలుపుని కొంచెం ఎక్కువగా నల్ల నువ్వులు దానం ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు అంటారు? ఎందుకంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఛాయామార్తాండ సంభూతం, దీనికి పురాణంలో మనకి చక్కటి చిన్న కథ ఉంది. ఏంటంటే ఈ యొక్క సూర్యుని యొక్క భార్య సూర్యుని యొక్క వేడిమికి తాళలేక ఈ యొక్క సంధ్యాదేవి ఛాయని పెడుతుంది, డూప్లికేట్ ఛాయని. కొన్నాళ్ళ పాటు నువ్వు నేను తాళలేకపోతున్నాను అంటుంది. అప్పుడు ఈ ఛాయ సూర్యునితో కొన్నాళ్ళ పాటు సంసారం చేస్తుంది. అప్పుడు చేసినప్పుడు ఈ శనిగ్రహం పుడతాడనమాట. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడంటే నల్లగా ఉన్నాడనమాట. చాలా ఇదిగా చూడటానికి కొంచెం అగ్లీగా ఉన్నాడు అనమాట. తెలియదు మొట్టమొదటి నుంచి. తర్వాత అందువల్ల నలుపు రంగు అందువల్ల వచ్చింది. ఎందుకంటే జెట్ బ్లాక్ అంటాం. సూర్యుడి యొక్క వేడిమికి ఎవరు తట్టుకోలేరు, దగ్గరగా వెళ్తే భస్మమే అనమాట. అందువలన ఆ వేడిమి తగ్గడానికి చాలా పెద్ద కథ ఉంది, ఆ తర్వాత చెప్తాను. అయితే అందువల్ల ఛాయామార్తాండ సంభూతం వలన ఈ నలుపు రంగు వచ్చింది. అందువలన నలుపు అంటే ప్రీతి, తన యొక్క శరీరం కదా. నా ఆకారానికి కారణం ఎవరు అంటే మీ నాన్నగారే, నాయన చాలా వేడిగా ఉన్నారు, అందువల్ల నేనేం చేయలేకపోయాను అంటుంది అనమాట. అందువలన ఈ నలుపు రంగు అందువల్ల వచ్చింది. అందుకే తనకి కూడా నలుపు రంగు అంటే ఇష్టం అనమాట. శని దోషం ఉన్నవాళ్ళు నలుపు రంగు వేసుకోవచ్చు. శనికి కుంటితనం వస్తుంది, దానికి ఒక కథ ఉంది, అది కూడా తర్వాత చెప్తాను. సరే అండి. అదే భవానీ శంకర్ గారు, మీరు చెప్పండి. నీలం రత్నం ధరించాలి అంటారు కదా, అంటే శని దోషం ఉన్నవాళ్ళు ధరించాలి, ఎవరు ధరిస్తే మంచిది అంటారు? అంటే ఈ ఏలినాడు శని యొక్క చెడు ఎఫెక్ట్ తగ్గడానికి కొన్ని పరిష్కారాలు చెప్పారు. వాటిలో ఈ నీలం ధరించడం కూడా ఉంది. అయితే లగ్నాన్ని బట్టి కూడా శని ధరించడం అనేది కరెక్ట్ అనమాట. కొన్ని లగ్నాల వాళ్ళకే సూట్ అవుతుంది. ఇప్పుడు ఏలినాడు శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు నీలం కనుక పెట్టుకుంటే 4 or 5 క్యారెట్స్ పెట్టుకోవాలి. అది వెండిలో పెట్టుకోవాలి, ఈ మధ్య వేలుకు పెట్టుకోవాలి, శనివారం నాడు పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఆన్ సాటర్డే, శనివారం మొదలు పెట్టాలి. దానివల్ల శని యొక్క చెడు ఫలితాలు తగ్గుతాయని శాస్త్రంలో ఉన్నదన్నమాట. అయితే లగ్నాన్ని చూసి నీలం కనుక సూట్ అవుతుందని చెప్తే వాళ్ళ జీవితాంతం పెట్టుకోవచ్చు. ఆ లగ్నాన్ని బట్టి సూట్ కాకపోతే ఓన్లీ ఏలినాడు శని ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. కొన్ని లగ్నాలకి సూట్ అవుతుంది. అదే వృషభ లగ్నము, తర్వాత కన్యా లగ్నము, తర్వాత తులా లగ్నము, తర్వాత మకర కుంభ లగ్నాలకి నీలం బాగా సూట్ అవుతుంది అనమాట. అది కూడా వెండిలోనే చేయించుకోవాలి అదనమాట. లీలాప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు చాలా గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, చాలా అంటే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లో అన్ని గ్రహాలు ఇంతకాలం పాటు అయితే ఏ జాతకంలోనూ ఎవరి జీవితంలోనూ ఉండవు. ఎందుకు శనిగ్రహం మాత్రం 7.5 ఏళ్ళు అని చెప్పేసి, అర్ధాశ్రమ శని అని చెప్పేసి అలా రావడం ఏంటి అంటారు? ఇది చాలా చక్కటి ప్రశ్న, తెలుసుకోవాల్సిన విషయం ఇది.
ఏమిటంటే ఈ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలే కాదు, చాలా గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ కక్షలో తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు చంద్రుడు 27 రోజుల్లో తన చుట్టూ తాను తిరుగుతూ ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగేస్తాడు 27 రోజులు. అలాగే గురువు 12 సంవత్సరాలు, దాన్నే పుష్కరము అంటాం, సంవత్సరము పుష్కరము అంటాం. పోతే మూడవది శని భూమికి చాలా దూరంగా ఉండటం మూలంగా 888 మిలియన్ మైల్స్ అని చెప్తూ ఉంటాం. అందువలన దూరంగా ఉండటం మూలంగా ఈ యొక్క పరిభ్రమణంలో ఈ యొక్క సూర్యుడికి చాలా దూరంగా ఉండటం మూలంగా సుమారు 29 సంవత్సరాల 6 నెలలు పడుతుంది ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. అందువలన మీ అందరికీ తెలుసు, మొత్తం ఇది భచక్రమం అంటాము. ఇది 360 డిగ్రీలు. ఆ 360 డిగ్రీల్లోనూ ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు ఇచ్చారు. 12 రాశులు 360 డిగ్రీలు. ఈ 12 రాశుల్లోనూ శని సంచారం ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాలు అంటే పరిభ్రమణం. అందువల్ల ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల చొప్పున 12 రాశుల్లోనూ సుమారుగా 30 సంవత్సరాల పాటు ఈ యొక్క పూర్తవుతుంది. ఒక రాశిలో బయలుదేరిన తర్వాత తిరిగి ఆ రాశికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అందువలన లాంగ్ సోజర్న్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. అందువల్ల ఈ లాంగ్ సోజర్న్ ఉండటం మూలంగా జ్యోతిష్ శాస్త్రంలో గుడ్ అండ్ బ్యాడ్ కనుక్కోవడానికి చాలా చక్కగా ఈజీగా ఉంటుంది. చంద్రుడిని పట్టుకోలేం, 2-3 రోజులకి మారిపోతూ ఉంటాడు అనమాట. అందువలన శని యొక్క ప్రభావంతో చెప్పడానికి ఏలినాటి శని ప్రభావం అని చెప్తూ ఉంటాం. చాలాసార్లు రిపీటెడ్గా చెప్పినా కూడా అర్థం చేసుకోండి. ఈ యొక్క వ్యయశని, జన్మశని, ద్వితీయ శని, ఈ 3 శనుల్లోనూ ఉన్నప్పుడు తన జన్మరాశికి అంటే పుట్టినప్పుడు నక్షత్రాన్ని బట్టి జన్మరాశి వస్తుంది. ఈ జన్మరాశిని బట్టి 7.5 సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల చొప్పున మొత్తం 3 రాశులు కలిసి 7.5 సంవత్సరాలు శని ప్రభావం ఉంటుంది. అయితే మొదలైనప్పుడు ఎక్కువగా ఉండి జన్మరాశిలో ఇంకా ఎక్కువగా హై లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత పోతే గురుగ్రహం ఈ యొక్క ఆల్టర్నేట్ ఇయర్స్లో ఇక ఉండటం మూలంగా కొంచెంగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఈ యొక్క శని ప్రభావం. ఇది సంక్షిప్తంగా చెప్పేటటువంటి సైంటిఫిక్గా కూడా ఇది టాలీ అయిపోతుంది అనమాట. అందువల్ల ఈ శని యొక్క ప్రయాణం 30 సంవత్సరాలు పడుతుందమ్మా. ఏలినాటి శని అంటే పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటాడో దానికి వెనక రాశి, ఆ చంద్రుడున్న రాశి, దాని తర్వాత రాశి, ఈ 3 రాశులు కలిపి ఏలినాటి శని అంటారు. ఇది 7.5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అయితే ఈ ఏలినాటి శనిలో ద్వాదశంలో శని ఉన్నప్పుడు మనిషికి ఆస్తి విషయంలో పేచీలు రావచ్చు. ఎవరైనా మోసం చేసి ఆస్తి కాజేయాలని ట్రై చేస్తారు. తర్వాత అనవసరంగా తిరగడం అనేది ఉంటుంది, వృధా ప్రయాస. తర్వాత శరీర కష్టం ఉంటుంది. అది ద్వాదశంలో శని ఉన్నప్పుడు, అంటే మన జన్మరాశి ఏదైతే అయిందో దానికి ద్వాదశంలో శని ఉన్నప్పుడు. అయితే జన్మరాశిలో కనుక శని వచ్చినప్పుడు అంటే వాళ్ళకి శరీర కష్టం వస్తుంది, అంటే బంధువులకు అనారోగ్యం చేస్తుంది. తర్వాత ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ కావడం అనేది ఉంటుంది. తర్వాత పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. ద్వితీయంలోకి వచ్చినప్పుడు శని యొక్క ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. అయితే అప్పుడు కూడా ఈ శని స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇలాంటివి చదువుతూ ఉండాలన్నమాట. ఈ 7.5 సంవత్సరాలలో 5 ఏళ్ళు మాత్రమే బాధలు ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా మధ్యలో ఆ గురుబలం అనేది వస్తూ ఉంటుంది. ఆ గురుబలం వచ్చినప్పుడు శని యొక్క ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇవి కాకుండా అసలు జాతకం బాగుండి దశలు కనుక బాగుంటే దీని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఏలినాటి శనిలో మంచి జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్ధాష్టమ శని అంటారు కదండి, అదేంటి లీలా ప్రసాద్ గురించి? అర్ధ అష్టమం అంటే 4వ ఇంట శని ఉన్నప్పుడు జన్మరాశికి 4వ ఇంట శని వచ్చినప్పుడు అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కొంచెంగా అనారోగ్యం ఉండటం, తర్వాత పరీక్షలలో సరిగా మంచి మార్కులు రాకపోవటం, ఇలా అనుకున్న పనులు కాకపోవటం, కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ రాకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ శనికి ఇక దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రం కనుక చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఓం నమః శివాయ శివపంచాక్షరి మంత్రం కూడా చెప్పుకుంటే చాలా మంచిది ఈ అర్ధాష్టమ శని. ఇది సంక్షిప్తంగా చెప్తున్నారండి. మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. చలపతిరావు అండి, నాగాలంక నుంచి. మీకు శని దోషానికి సంబంధించి ఏమైనా సందేహం ఉంటే అడగండి. బాబుకి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి. మకర రాశి వాళ్ళకి ద్వాదశంలో శని ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు అక్టోబర్ వరకు ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ చాలా ఉన్నదండి. అయితే దశ అంతర్దశలు కూడా చూడవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి అక్టోబర్ 12 నుంచి ఒక 1 ఇయర్ పాటు గురుబలం ఉంటుంది. ఆ 1 ఇయర్లో కూడా పెళ్ళయ్యే అవకాశం ఉంటుందండి.
అది తప్పితే 2022లో అవుతుంది. లీలాప్రసాద్ గారు మీరు చెప్పండి, అంటే శని దోషం వల్ల మ్యారేజెస్ అంటే వివాహాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం గురువు ఎప్పుడైతే అనుగ్రహంగా ఉంటారో అప్పుడు కలుస్తాయి. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నా కూడా గురువు ఏకాదశి స్థానంలో వస్తాడు రేపు అక్టోబర్లో, అంటే పుష్కరాల సమయంలో 1 ఏడాది పాటు అక్కడ ఉంటాడు. గురువు ఏకాదశి స్థానంలో ఉండటం మూలంగా శని ప్రభావం తగ్గిపోయి వివాహం అవడానికి సప్తమ స్థానానికి గురుదృష్టి పడుతుంది. గురుదృష్టి ఉంటే అన్నీ అనుకూలంగా అవుతాయి. గురువు గారి పక్కన కూర్చున్నాం అనుకోండి, మన పక్కన ఒక సీఎం గారు ఉన్నారనుకోండి, నా జోలికి ఎవరు రారు, పెద్ద ఆయన ఉన్నారు పక్కన. అలాగే గురువు గారి పక్కన కనుకుంటే, గురువు గారి అనుగ్రహం ఉంటే చక్కగా అన్నీ కూడా అనుకూలంగా అవుతాయి. అందువలన గురువులం ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతూ ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం ద్వితీయ గురువు చాలా విశేషం. కన్యారాశి ఇందాక అడిగారు మీరు, అర్ధాష్టమ శని అని. దానికి ద్వితీయ గురువు అక్టోబర్ దాకా చాలా విశేషము. తర్వాత 1 ఏడాది పాటు తృతీయ గురువు సామాన్యము. ఈ లోపల ఏలినాటి శని అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. అంటే బాగుంటుంది. ప్రస్తుతం అయితే కన్యారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని గురించి పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. ఈ యొక్క దసరా పండుగ దాకా చక్కగా ఉంది. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. రమ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే, శని దోషానికి సంబంధించి మీకు సందేహం ఏంటో అడగండి. అవునండి, నాకు ఇప్పుడు కన్యా రాశి హస్త నక్షత్రం 2వ పాదం అర్ధాష్టమ శని ఉందని విన్నాను. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇందాకే చెప్పారు లీలాప్రసాద్ గారు, వినండి మళ్ళీ చెప్తారు. అయితే అక్టోబర్ 12 వరకు మీకు కన్యా రాశి వాళ్ళకి గురుబలం ఉన్నదండి. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 12 నుంచి గురుబలం ఉండదు. దాని తర్వాత ఒక 1 year 3 months అర్ధాష్టమ శని ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు హనుమాన్ చాలీసా లేకపోతే శని స్తోత్రం చదవాలి. తర్వాత ఈ ఏలినాడు శనికి, అష్టమ శనికి, అర్ధాష్టమ శనికి చాలా సింపుల్ చిట్కా ఉంది. అదేంటంటే భోజనం చేశాక తప్పకుండా కాళ్ళు కడుక్కుంటే శని యొక్క బాధలు ఉండవు. ఎవరైతే శని దోషంతో అంటే ఈ 3 దోషాలతో బాధపడుతున్నారో శనికి సంబంధించినవి, వాళ్ళు ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వాలండి. శని బాధలు ఉండవు. భోజనం చేశాక కాళ్ళు కడుక్కోవాలన్నమాట. వీలైన వాళ్ళు అంటే శనిగ్రహ జపం చేయించాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, అదైనా చేయొచ్చు. లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే శివ సహస్రనామ స్తోత్రము, శివనామ స్మరణ, శివస్తుతి ఇలాంటివి చేసినా కూడా శని బాధలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ నవగ్రహాలు కూడా శివుడు చెప్పినట్టు ఉంటాయి. ఈ నవగ్రహాలు కూడా ఈ శివుడి గురించి తపస్సు చేసి గ్రహ మండలంలో స్థానం సంపాదించారు. కాబట్టి శివుడిని ప్రార్థిస్తే నవగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా ఏ బాధలు ఉండవు అనమాట. శనే కాదు, కుజుడు, రవి, రాహు, కేతువులు వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఇస్తారు శివుడిని కనుక పూజిస్తారు అనమాట. అంటే ఏ చెడు గ్రహం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవు అంతే కదండి. లీలాప్రసాద్ గారు, ఇంకా ఎటువంటి పరిహారాలు ఉన్నాయి అంటారు శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు? శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఇంకొక 2-3 చిట్కాలు ఉన్నాయి. ఒకటేమో బియ్యము పంచదార చీమలకి వేయటం. చీమలు తిరుగుతూ ఉంటాయి, నల్ల చీమలు, వాటన్నిటికి కూడా పందారు వేస్తే శని దోషం పోతుంది అంటారు. తర్వాత నువ్వులు, బెల్లంతో చేసినటువంటి నువ్వుల ఉండలు బీదవాళ్ళకి పంచిపెట్టడం, ఇవన్నీ కూడా చేస్తే శని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటారు. అలాగే అప్పుడప్పుడు నల్ల బట్టలు దానం చేస్తే కూడా మంచిదే. నల్ల జాకెట్ కానీ, నల్ల లుంగీలు కానీ ఏమన్నా కానీ దానం చేస్తే. కానీ ఇలా నల్ల బట్టలు దానం చేస్తే తీసుకునే వాళ్ళు కూడా తీసుకోరు కదా, అంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది అని చెప్పి. అదే వాళ్ళకి అనుమానం ఉండకూడదు. శని ప్రభావం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, తప్పులేదు. అయ్యప్ప దీక్షలో ఉంటాము, ఎవరో వచ్చి శని నల్లబట్టలు ఇస్తూ ఉంటారు, తీసుకోవచ్చు, తప్పులేదు. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి కొనిచ్చే అవకాశం, నల్లబట్టలు ఇస్తే చక్కగా తీసుకోవచ్చు, నల్లబట్టలు వేసుకోవచ్చు. అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం వలన ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందువల్ల ఈ యొక్క శని నివారణకి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అనమాట. అలాగే రోజు ఏ విజిట్ టు ఏ టెంపుల్ విల్ వైప్ ఆఫ్ ఆల్ దోషాస్. అంతే, దైవ దర్శనం చేసుకుంటే చక్కగా, దైవ దర్శనం, ఈశ్వరారాధన చేసుకుంటే ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవాళ్ళు అన్నీ కూడా పోతుంది. శివాలయం కానీ, హనుమంతుడి యొక్క గుడి కానీ దర్శించుకోవడం ఇంకా సులువైన మార్గం. అది కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. కనీసం ప్రతి శనివారం, రోజు కాకపోయినా ప్రతి శనివారమైనా శివాలయము లేదా హనుమంతుడి యొక్క గుడి దర్శించుకుంటే మంచిది అనమాట. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. ఓకే, లలిత గారు, శని దోషానికి సంబంధించి మీకు సందేహం ఏంటో అడగండి. లగ్నాధిపతి ఎట్లా ఉంటాయి మరి? లగ్నాధిపతి శనీశుడు అయితే అంటున్నారు, అంతేనా? శనీశ్వరుడు అయితే కుంభలగ్న జాతకం.
శని లగ్నంలోనే ఉన్నాడా? ఏ లగ్నం అమ్మా? కుంభ లగ్నం అండి. కుంభ లగ్నానికి లగ్నంలో కనుక శని ఉంటే పూర్ణ ఆయుష్ చక్కగా ఉంటుంది. శని కనుక లగ్నంలో కనుక ఉంటే 100 years అంటారు. అందువలన లగ్నాధిపతి లగ్నంలో ఉంటే 1000 ఏనుగుల బలము అని చెప్తాం. అందువల్ల లగ్నాధిపతి ఎప్పుడు కూడా తన ఇంటిని కాపాడుకుంటూ ఉంటాడు. అందువల్ల శని యొక్క స్థితి వలన కుంభరాశి వాళ్ళకి చక్కటి యోగకారకుడు, రాజయోగం ఇస్తాడు లగ్నంలో కనుక శని ఉంటే కుంభరాశి వాళ్ళకి, కుంభ లగ్నానికి. ఇది విశేషం అమ్మ. అలాగే భవానీ శంకర్ గారు, కొంతమంది మీరు ఇందాక చెప్పారు మోడీ గారి ఎగ్జాంపుల్, అలాగే ఆ శని దోషం ఉన్న సమయంలోనే అర్ధాష్టమ శని కానీ లేకపోతే ఏలనాటి శని కానీ ఉన్న సమయంలోనే కొంతమంది గృహప్రవేశాలు చేసుకుంటారు, మంచి మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకుంటారు అని అంటుంటారు కదా. మరి ఇవన్నీ మంచి ఫలితాలనే ఇస్తాయి అంటారా? వాళ్ళ జాతకము దశలు కనుక బాగుంటే మంచి ఫలితాలు ఇస్తాయి. చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఏలినాటి శని ఉన్నప్పుడు, అష్టమ శని ఉన్నప్పుడు పెళ్ళి చేసుకుంటే ఆ పెళ్ళయ్యాక ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, ఏదో ఒక చికాకు ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కానీ స్థలం కానీ కొన్నారనుకోండి, అది తర్వాత తెలుస్తుంది కొనకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుందన్నమాట. కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పుడు, అష్టమ శని ఉన్నప్పుడు ఇల్లు కొంటే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు ఉండరు, సాధారణంగా ఉండరు. వాళ్ళు జన్మరాశి నుంచి షష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏదైతే ఇల్లు ఆస్తి కొంటారో అది బాగా కలిసి వస్తుందన్నమాట. దాంట్లో చాలా కాలం ఉంటారు. ఆ ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పుడు, అష్టమ శని ఉన్నప్పుడు ఆస్తులు కొనకుండా ఉండడమే మంచిది. తర్వాత అది అమ్మేయడం జరుగుతుంది, లేకపోతే దాంట్లో ఏదో ఒక అసంతృప్తి అనేది తప్పదనమాట. అట్లాగే పెళ్ళిళ్ళు అయినా కూడా చాలా జాగ్రత్తగా చూసి చేయవలసి ఉంటుంది అనమాట. అంటే ఏలినాటి శని అవ్వడంతో పెళ్ళి అయిన తర్వాత దగ్గర బంధువులు పోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఏదో ఒక లోపం ఉందని చెప్పేసి పెళ్ళి అయ్యాక తెలుస్తుంది. ఇంకా చేసుకోకుండా ఉండడం మంచిదన్నమాట. జాతకం బాగా పరిశీలించాలన్నమాట. అంటే ఆ కాలం అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే అర్ధాష్టమ శని కానీ లేకపోతే ఏలినాటి శని ఉందో అంత సమయం అప్పటి వరకు వాళ్ళు ఉపేక్షించి ఆ తర్వాత చేసుకుంటే మంచిది. అదే మంచిదండి. అవునండి. లీలాప్రసాద్ గారు, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇందాక మనం అనుకున్నాం తప్పనిసరిగా వస్తుంది శని దోషం అనేది, శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది అనుకున్నప్పుడు ఏ రాశుల వారికి వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు? అంటే ప్రభావం అంటే చెడు గురించే మంచి గురించే? రెండు చెప్పండి. మీరు మంచి చెప్పండి, రెండు చెప్తాను. మొట్టమొదటిగా శని తులారాశి వాళ్ళకి, తన స్వస్థానమైనటువంటి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, తర్వాత తన మిత్రులైనటువంటి మిథున రాశి వాళ్ళకి, ఇంకా వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, వీళ్ళకి ఎప్పుడు కూడా శని అనుకూలంగా ఉంటాడు. మిత్రత్వం ఉంటుంది దీన్ని. పోతే శత్రుత్వం కూడా ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి శని సూర్యుడి యొక్క కుమారుడు, కానీ తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా బద్ధవైరం. అందువలన సింహరాశికి మకర రాశికి అసలు కుదరదు. అందువలన సింహరాశి వాళ్ళతో కాంబినేషన్ ఎప్పుడు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కుదరదు, శనికి కుదరదు అనమాట. రవి యొక్క ఇది. చంద్రుడి మడుకు సామాన్యం, సప్తమ స్థితి సామాన్యంగా ఉంటుంది. పోతే మిగతా రాశులు ఇంకా మిగిలినవి ఏమీ లేవు, ఒక గురువే. ధనుర్రాశి, మీనరాశి, వీటికి న్యూట్రల్గా ఉంటుంది, ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు, సామాన్యంగా ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉన్న రాశులు ఏంటంటే మేషరాశి, సింహరాశి, వీటికి అస్సలు పడదనమాట. ఇది సంక్షిప్తంగా చెప్పేటటువంటిది. అలాగే మీరు దానికి ఏమైనా వివరణ ఇస్తారా? ఇంకా అయితే ఇప్పుడు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ వచ్చినప్పుడు ఆ లగ్నానికి ఏం దశ నడుస్తుందో చూడాలి. ఆ దశ కనుక మంచి స్థానంలో ఉంటే వీటి వల్ల అంత భయపడాల్సిన పని లేదనమాట. ఇప్పుడు వాళ్ళు మేషరాశి, సింహరాశి వారైనా కూడా భయపడాల్సి అవసరం లేదా? ఇప్పుడు ఉదాహరణకి మనం ధనుస్సు రాశి తీసుకుందాము. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఏలినాటి శని చాలా బలంగా ఉంది. ఇప్పుడు అక్టోబర్ వరకు గురుబలం ఉంది, దాని తర్వాత 2 ఏళ్ళు గురుబలం ఉండదు. ఆ 2 ఏళ్ళు కూడా శని యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది. మరి ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ జాతకం బాగుండి దశ కనుక మంచిది నడుస్తూ ఉంటే వాళ్ళకి ఏమి బాగానే ఉంటుంది అనమాట. అయితే ఆ దశని స్టడీ చేయడం అనేది రావాలి జ్యోతిష్కులకి. ఆ నడుస్తున్న దశ కనుక బాగుంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ధనుస్సు ఏలినాటి శని ఉంది, లగ్నాధిపతి దశ నడుస్తుంది అనుకోండి, గురుడు మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొద్దిగా శరీర కష్టం ఉంటుంది అంతే, ఇక వేరే చెడు ఏమి జరగదు అనమాట. అట్లాగే బుధుడైనా శని అయినా అంటే పుట్టినప్పుడు శని దశ నడుస్తూ ఉంటే ఆ ధనుర్ లగ్నానికి ఏకాదశంలో శని ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి చెడేం జరగదు. మరో కాలర్ వెయిట్ చేస్తుందండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పార్వతి అమ్మ, వైజాగ్ నుంచి. పార్వతి గారు, శని దోషానికి సంబంధించి మీకున్న సందేహం ఏంటో అడగండి అమ్మా.
అది పాప మౌలిక అమ్మ పేరు, సింహరాశి అమ్మాయి, నీల లగ్నం. అదే సింహరాశి వాళ్ళకి వర్తించదు అంటారు కదా శని దోషాలు అవి, అవేం లేవా? గురుబలం లేదంటారు సింహరాశి వాళ్ళకి. పాపకు 25 ఏళ్ళు వచ్చాయి, మరి మ్యారేజ్ చేయమంటారా గురుబలం లేనప్పుడు అడుగుదాను. ఇప్పుడు మీన లగ్నము సింహరాశి అన్నారు కదా, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏంటంటే, సింహరాశి వాళ్ళకి పంచమ స్థానాల్లో శని ఉన్నాడండి, గురుడు తృతీయంలో ఉన్నాడు, అంటే గోచార గురుడు. దశ అంతర్దశలు కనుక బాగుంటే పెళ్లి చేయొచ్చండి, దానివల్ల ఏ నష్టము లేదు. జాతకంలో గురుడు బుధుడు సప్తమాధిపతి, గురుడు లగ్నాధిపతి, వీళ్ళు బాగున్నారో లేదో చూసుకోండి. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఏళ్ళ శని అష్టమ శని ఏం లేవు కాబట్టి పెళ్లి కుదిరితే చేయవచ్చు. ఇందాకంటే సింహరాశి అని వారు చెప్పిన దానికి ఇది కొంచెం కంటిన్యూషన్ లానే ఉంది కదా, బానే ఉంటుంది. అయితే వివాహం చేసినప్పటికీ కూడా దశ అంతర్దశలు కనుక చూస్తే దాంట్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం తులలో గురువు, ఈ గురువు తులలో ఉండి తన పంచమ దృష్టితోటి ఈ యొక్క కుంభాన్ని చూస్తూ ఉంటాడు. కుంభరాశి ఏమవుతుందంటే సింహరాశికి సప్తమ స్థానం, అందువలన గురు దృష్టి కనుక ఉంటే సప్తమం మీద వివాహం అవుతుంది అని చెప్తారు. అందువలన ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి వివాహం చేయడానికి చాలా అనుకూలమైన కాలము. చేసుకుంటే ఏదైనా మంచి సంబంధం వస్తే తప్పకుండా చేసుకోవచ్చు. అక్టోబర్ లోపల పడమటి దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం ఖాయం అవడానికి అవకాశం ఉంది. భవానీశంకర్ గారు, ఇప్పుడు మనం ఏదైనా ఒక జాతకం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏదైనా మీరు ఏదైనా జ్యోతిష పండితులుగా ఒక జాతకం గురించి, ఒక నక్షత్రం గురించి, ఒక గ్రహం గురించి చెప్పినప్పుడు, ఒక రాశి గురించి చెప్పినప్పుడు అది అందరికీ వర్తిస్తుందా? ఇప్పుడు ఏదైనా ఒక రాశిలో శని దోషం ఉంది అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు అదే రాశి వాళ్ళైతే వాళ్ళు చూసుకుంటే కనుక అవే పరిహారాలు అవే పాటిస్తే వాళ్ళకి మంచిదేనా? పరిహారాలు పాటిస్తే మంచిదే. కానీ ఇప్పుడు కౌల పిల్లలు పుట్టారు, 2 నిమిషాల తేడాలో పుట్టారు. ఆ 2 నిమిషాల తేడాలో కూడా ఏమైందంటే, ఒకటిది వృశ్చిక లగ్నమైంది, ఇంకొకటిది ధనుస్సు లగ్నమైంది అనమాట. ధనుసు లగ్నంలో పుట్టిన అతనేమో ఫారెన్లో ఉన్నాడు, వృశ్చిక లగ్నంలో పుట్టిన అతను ఇండియాలో ఉన్నాడు. అతనికి ఉద్యోగం ఉంది, ఇతనికి ఉద్యోగం లేదు. 2 మినిట్స్ తేడాలో పుట్టారు. అయినా కానీ ఎంత తేడానో చూడండి. అయినా కానీ వాళ్ళకి ఏళ్ళనాడు శని అష్టమ శని అట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు పరిహారాలు తప్పకుండా చేసుకోవాలండి. అయితే జీవితంలో తేడాలు అనేవి వాళ్ళ లగ్నము గ్రహాలను బట్టి తెలుస్తుంది అనమాట. లీలాప్రసాద్ గారు, మీరు చెప్పండి. అంటే శనిగ్రహం దోషం అనేది ప్రతి ఒక్కళ్ళు భయపడుతూనే ఉంటారు, శనిగ్రహ దోషం అని చెప్పేసి. అలా భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటిదాకా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఇంకా ఎటువంటి ఫలితాలు అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా, ఇంకా ఎటువంటి ఫలితాలు ఉంటాయి మామూలుగా అంటారు? నిజంగా చెప్పాలంటే శని మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మేలు చేస్తాడు. శుభగ్రహాలు కూడా చేయలేనటువంటి మేలు చేస్తాడు శని. అలాగే తన కమిట్మెంట్ అనమాట, డ్యూటీ కమిట్మెంట్, కర్మఫలదాత అంటారు కదా. అందువలన తను ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క శని ధనస్థానాన్ని చెడగొట్టడం, ఒకప్పుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు భాతృలతో విరోధం వస్తుంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఉన్న ఉద్యోగానికి రెసిగ్నేషన్ ఇవ్వటం, తర్వాత ఏమో స్వల్ప అనారోగ్యము, అలాగే పంచమ స్థానంలో ఉన్న పిల్లలతో సంతానంతో ఇబ్బందులు, షష్టమ స్థానంలో ఉన్న మనకు శని అనుకూలంగా ఉంటాడు. తర్వాత సప్తమ స్థానంలో ప్రతి పని ఆలస్యం, త్రిప్పట అంటాం, వెళ్ళటం ఆయారాం గయారాం, వెళ్ళటం అవుతుంది రావటం అవుతుంది, కానీ పని మడుకు కాదు. అందువలన ఈ యొక్క శని సప్తమ స్థానంలో బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు మనకు ఇది దుస్థానము అంటాం, దీనికి ఆయుష్కి సంబంధించింది. అందువలన అష్టమ శని వచ్చినప్పుడు జనరల్గా అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. అనారోగ్యం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకోవటం, శనికి జపం చేసుకోవటం, ఈశ్వర ఆరాధన చేసుకోవటం. అష్టమ శని అంత మంచిది కాదు. అలాగే భాగ్యశని 9వ ఇంట శని సామాన్యంగా ఉంటుంది. అలాగే దశమ శని వచ్చినప్పుడు విదేశీయానం ఉంటుంది. తన జన్మరాశి నుంచి 10వ ఇంట శని వచ్చినప్పుడు విదేశీయానం ఉండటం, ఫారెన్ ట్రావెల్ ఖచ్చితంగా ఉంటుంది. స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. అలాగే వెళ్ళటం. ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు విశేష ధనలాభము, అన్ని పనులు అనుకూలమే. అలాగే వ్యయ స్థానంలో వచ్చినప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని ప్రారంభం అవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకున్నామండి శని దోషానికి సంబంధించి, శని గ్రహానికి సంబంధించి. ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు గాను. ధన్యవాదాలండి లీలాప్రసాద్ గారు. చూసారు కదండి శని దోషాలకు సంబంధించిన ప్రత్యేక చర్చని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.